అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మేము ఈపీఎఫ్ ఖాతాదారుల కోసం పీఎఫ్ సెటిల్మెంట్ సమస్యల గురించి కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోబోతున్నాము. మేము అంశానికి వచ్చే ముందు దయచేసి ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయడం, బెల్ చిహ్నాన్ని నొక్కడం మరియు లైక్ చేయడం ద్వారా మా ఛానల్కు మద్దతు ఇవ్వడానికి కొంత సమయం కేటాయించండి. పీఎఫ్ సెటిల్మెంట్ సమస్యలు సాధారణ సమస్యలకు చెక్ పెడదాం. చాలామంది ప్రస్తుతం తమ పీఎఫ్ సెటిల్మెంట్తో సమస్యలను ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా ఫారంలు 19 మరియు 10సి. ఇక్కడ కొన్ని సాధారణ సమస్యలు ఉన్నాయి. 1. మొత్తంలో కొంత భాగాన్ని మాత్రమే స్వీకరించిన పాక్షిక పరిష్కారం. 2. సెటిల్మెంట్ మొత్తం మరియు పాస్బుక్ బ్యాలెన్స్ మధ్య వ్యత్యాసాలు. 3. సెటిల్మెంట్ తర్వాత పాస్బుక్ అప్డేట్లో జాప్యం. మీరు ఈ సమస్యలను ఎదుర్కొంటే ఏమి చేయాలి? ఆన్లైన్ ఫారం సమర్పించే ముందు మీ క్లెయిమ్లను జాగ్రత్తగా పరిశీలించి ధృవీకరించండి. సెటిల్మెంట్ అమౌంట్ కోసం మీ పాస్బుక్ని చెక్ చేయండి. అప్డేట్ కనిపించడానికి సమయం పట్టవచ్చు కాబట్టి ఓపిక పట్టండి. పూర్తి మొత్తం వెంటనే కనిపించకపోతే భయపడవద్దు. బహుళ పీఎఫ్ ఐడీలు మరియు బదిలీలు. ఈపీఎఫ్ సభ్యుడు గమనించాలి, మునుపటి ఐడీ నుండి ప్రస్తుత ఐడీకి బదిలీ చేసేటప్పుడు ఇది ముఖ్యమైనది. అన్ని ఖాతాలు సరిగ్గా బదిలీ చేయబడిందని నిర్ధారించుకోండి. ఐడీలు అతివ్యాప్తి చెందకుండా జాగ్రత్త వహించండి. ఫారం 19 మరియు 10సి రెండింటినీ కలిపి సమర్పించండి. సమస్య కొనసాగితే మరియు పరిష్కరించబడకపోతే తర్వాత ఏమి చేయాలి? ఆఫ్లైన్ పద్ధతులను ఉపయోగించండి. ఫారంలు 19 మరియు 10ని పూరించండి. ఫారం లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీ ప్రస్తుత యజమాని నుండి అవసరమైన ధృవీకరణను పొందండి. పీఎఫ్ కార్యాలయంలో పత్రాలను సమర్పించండి. పెన్షనర్లకు పెన్షన్ మొత్తానికి సంబంధించిన సమస్యలు. కొంతమంది సభ్యులకు పింఛను మొత్తాన్ని నిలిపివేయడం లేదా పరిష్కరించకపోవడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది జరిగితే అన్ని బదిలీలు మరియు సెటిల్మెంట్లను 1కి 2 సార్లు తనిఖీ చేయండి. ఫారం 19 మరియు 10సి రెండింటికీ కలిపి దరఖాస్తు చేసుకోండి. తిరస్కరించబడితే 2 లేదా 3 సార్లు సమర్పించడానికి ప్రయత్నించండి. నిరంతర సమస్యల కోసం వ్యక్తిగతంగా పీఎఫ్ కార్యాలయాన్ని సందర్శించండి. చివరి రిమైండర్: ఎల్లప్పుడూ ఫారం 19 మరియు 10సిని కలిసి సమర్పించండి. సంక్లిష్టతలను నివారించడానికి మీ క్లెయిమ్ల పత్రాలతో సిద్ధంగా ఉండండి. ఏదైనా మిగిలిన పెన్షన్ మొత్తానికి ఆఫ్లైన్ పద్ధతుల ద్వారా ప్రాసెస్ చేయండి. ఈ వీడియో మీకు సమాచారంగా మరియు ఉపయోగకరంగా ఉంటే నిజంగా అవసరమైన వారితో భాగస్వామ్యం చేయండి. మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై హింద్.